ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్లో ఏం వర్క్ పెండింగ్ ఉంది, ఎన్ని రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ అవబోతుంది అండ్ అలానే ప్రస్తుతం ఈ బైపాస్లో వెళ్ళొచ్చేదనే విషయాలు తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవ్వలోకి వెళ్తే ఈ బ్లాగ్ మనం చూడబోతున్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంది కదా, మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో పెండింగ్ వర్క్ ఏంటని చూడబోతున్నాం. అండ్ అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ లోని మనకి ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇంకెంత పెండింగ్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అండ్ మనకి ఈ హైవేలో ట్రావెల్ చేసి ఈ రూట్ లో వర్క్ జరుగుతుంది, అసలు వర్క్ జరుగుతుందా లేదా, ఏం వర్క్ పెండింగ్ ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను, నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు జరిగిన ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవచ్చు. సో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, విజయవాడ వెస్ట్ బైపాస్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకుంటారు. సో మరి వెళ్దామా అక్కడ వర్క్ జరుగుతుందో చూడడానికి. ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళి మ్యాప్ వ్యూలో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఉందో చూసి మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. చిన్నవాడిపల్లితో స్టార్ట్ అవుతుంది గన్నవరం దగ్గర. అక్కడ నుంచి అలా మనకి మంగళగిరి దాటిన తర్వాత మన చినకాకాని ఉంటుంది, మన టోల్గేట్ ఉంటుంది అనమాట, కాజు టోల్గేట్, ఆ ముందున ఎండ్ అవుతుంది. సో ఈ బైపాస్లో నేను మీకు కంప్లీట్గా రోడ్ వర్క్ జరుగుతుంది చూపించాను. మన చినకాకాని నుంచి ఎగ్జాక్ట్గా మన గొల్లపూడి బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ చూపించాను. కృష్ణానది పైన భారీ మొత్తం కూడా చూపించాను అండ్ మళ్ళీ చూపిస్తాను అప్కమింగ్ వీడియోలోని. అండ్ ఇంకా మీకు ఈ గొల్లపూడి బ్రిడ్జ్ నుంచి ఎగ్జాక్ట్గా చిన్నవాడిపల్లి దాకా కూడా కంప్లీట్గా చూపించాను. సో ఈరోజు వీడియోలో మీరు ఏం చూస్తారంటే, ఇక్కడ మీరు స్ట్రెచ్ చూస్తారు కదా, పింక్ కలర్ కనిపిస్తుంది, ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలా మనం అయితే ట్రావెల్ చేసుకుంటూ ఈ రూట్లో పెండింగ్ వర్క్స్ ఏమన్నాయో తెలుసుకుంటాం. అండ్ అలానే కంప్లీట్గా ఈ రూట్లో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉందనేది తెలుసుకుంటాం. సో ఈ రూట్లో మనకి 2 ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి. సో అవి ఎక్కడనేది మీరు ఈ వీడియో డీటెయిల్ తెలుసుకుంటారు. మీరు కనుక ఈ బైపాస్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా చిన్నవాడిపల్లి నుంచి హ్యాపీగా లోపలికి వచ్చేయచ్చు. అలా మనం వచ్చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు జంక్షన్ వస్తుంది, అది మీకు నేను వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. నైనవరం ఉంది కదా, నైనవరం జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని విజయవాడ ఐఆర్ఆర్లోకి ఇంటర్నల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఆ రింగ్ రోడ్లోంచి అలా మనం అయితే ఆర్ఆర్ నగర్, తర్వాత భవానీపురం వచ్చి భవానీపురం నుంచి గొల్లపూడి అలా హైదరాబాద్ వెళ్ళొచ్చు. లేదు మీరు విజయవాడలోకి వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచి ఇలా వచ్చి ఇలా విజయవాడలోకి వెళ్ళొచ్చు అనమాట. సో రూట్ అయితే ఉంటుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం ట్రావెల్ చేయొద్దు, ఎందుకంటే ఆ రోడ్ క్లోజ్ ఉంటుంది. సో మనం వెళ్ళినాడు ఓపెన్ ఉన్నా మనం మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు క్లోజ్ అయిపోవచ్చు. సో దయచేసి మ్యాక్స్ వెళ్ళకండి. అండ్ ఇక్కడ మనకి బోర్డ్స్ కూడా క్లియర్గా ఉంది ఈ రూట్లో ట్రావెల్ చేయదని చెప్పేసి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు వెళ్ళగలనుకుంటే ప్రాబ్లం లేదు, బట్ మ్యాక్సిమం వెళ్ళకుండా ట్రై చేయండి. కానీ అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఉపయోగించాల్సి వస్తుంది, ఆ టైంలో మనం ఇది ఏం చేయలేం కాబట్టి సో చూసుకొని జాగ్రత్తగా వెళ్తే వెళ్ళండి, బట్ మ్యాక్స్ వెళ్ళకుండా ట్రై చేయండి. సో ఈ గ్రీన్ కలర్ మ్యాప్ కనబడుతుంది కదా, ఈ రూట్లో వెళ్తే మీరు ఈ హైదరాబాద్ హైవేలోకి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది కొంచెం ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, ఈ రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకే నేను ఈ సజెస్ట్ చేయట్లేదు. ఈ రూట్ అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇలా హ్యాపీగా మీరు విజయవాడ సిటీలోకి కానీ హైదరాబాద్ హైవే కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఆ మధ్యలోని పెండింగ్ వర్క్ని చూద్దాం. అండ్ అలానే ఈ గొల్లపూడి బ్రిడ్జ్ నుంచి మన గన్నవరం కదా, గన్నవరంకి 8 కిలోమీటర్స్ చూద్దాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది అనేది. ఇప్పుడైతే మనం ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ లో ట్రావెల్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వర్క్ పెండింగ్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెహికల్ మూవ్మెంట్ ఉంది అనేది తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో ఉన్నాం. కృష్ణానది పైన భారీ వంతెన నిర్మిస్తున్నారు కదా, ఆ వంతెన దాటిన తర్వాత మనమైతే హైదరాబాద్ హైవే దగ్గరలో ఉన్నాం, నేషనల్ హైవే 65 దగ్గర. ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే హైవేలోకి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే మనం డైరెక్ట్గా గన్నవరం వెళ్తాం. ప్రస్తుతం ఈ బైపాస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఈ ఫ్లైఓవర్ పైన రీసర్ఫేసింగ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ అలానే మన ఎంట్రన్స్లో వచ్చాం కదా, ఒక బ్లాక్లోంచి అది క్లోజ్ చేసి ఉంటుంది, బట్ నేను వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి ఉంది. మీరు మాత్రం ఈ రూట్ని ట్రై చేయొద్దు, ఎందుకంటే అవి సడన్గా క్లోజ్ చేస్తున్నారు. అలా క్లోజ్ చేసినప్పుడు మనం బయటికి రావడం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ రోడ్లో ట్రావెల్ చేయడం మంచిది కాదు. మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేయాలనేది మీకు నేను మ్యాప్లో క్లియర్గా చూపించాను. సో అలా ట్రావెల్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి రీసర్ఫేసింగ్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం కనెక్ట్ అయిందనమాట. ఇంతకుముందు ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ ఎందుకు ఉండేవి, వాటిని పైకి పెట్టారు, అది నా ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను.
అండ్ చాలామంది ఈ రూట్లో వచ్చి అక్కడ ఇరుక్కుంటున్నారు. అండ్ మీకు నేను వచ్చా కదా బ్లాక్, అక్కడ బ్లాక్ లేనప్పుడు నేను వచ్చాను. నేను రిటర్న్లో వచ్చినప్పుడు బ్లాక్ అయింది రోడ్ అయితే. సో అప్పుడు ఒక బైక్ పర్సన్ అక్కడ ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డారు బైక్ తీయడానికి. ఆయనకి నేను హెల్ప్ చేశాను, లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు ఆ బైక్ తీయడానికి. సో ప్లీజ్ ఈ రూట్లో వెళ్ళడం అవాయిడ్ చేయండి. షార్ట్ కట్టే, బట్ ఒకవేళ బైక్ ఇరుక్కుందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్లో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది ఇంతకు ముందుతో పోలిస్తే. అండ్ అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆ మధ్యలో వర్క్ జరుగుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే 2 ఫ్లైఓవర్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 2 ఫ్లైఓవర్లు కూడా మీకు నేను చూపిస్తాను. అదే ఈ హైవేలో లేదా ఈ బైపాస్లో పెండింగ్ ఉన్న వర్క్ అది కంప్లీట్ అయిందంటే మ్యాక్స్ మనకి బైపాస్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకు అక్కడ మెయిన్ పెండింగ్ ఉండేది ఏంటంటే ఎలక్ట్రికల్ లైన్స్ కిందకు ఉన్నాయి, వాటిని పైకి పెట్టి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే. మరి చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. సో ఈ లెఫ్ట్లోనే వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో చూస్తున్నారు కదా ముందున్న ట్రక్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఆ ట్రక్స్ దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిందంటే ఈ స్ట్రెచ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫ్లైఓవర్లు కంప్లీట్ అయ్యాయంటే మొత్తం బైపాస్ కంప్లీట్ అవుతుంది. మనం హ్యాపీగా ఈ బైపాస్ని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం మనం ఈ బైపాస్ని యూజ్ చేస్తున్నాం. మీకు నేను మ్యాప్ వేలో చూపించే కదా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యూజ్ చేస్తున్నాం అనేది. సో అలా మనమైతే ఈ బైపాస్ని యూజ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. నేను ఎప్పుడు మీకు స్కై వ్యూలో చూపిస్తాను, రైడ్ వ్యూ చూపించలే కదా, ఎప్పుడూ చూపించాను అంతకుముందు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీకు రైడ్ వ్యూ చూపిస్తున్నాను. రైడ్ వ్యూ బాగుందా, స్కై వ్యూ బాగుందా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ముందు మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మీకైతే బోర్డు కనబడుతుంది. ఇలా లెఫ్ట్కి వెళ్తే మైలవరం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే ఏలూరు వెళ్తాం. సో ఆ లెఫ్ట్లో కూడా మీకు బోర్డు ఉంది, ఆ బోర్డులో అదే మ్యాటర్ ఉంటుంది. ఇంకా మనకి బోర్డ్స్ కూడా బాగానే పెట్టారు. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ నుంచే మనకి మన విజయవాడ నాగ్పూర్ హైవే కనెక్ట్ అవుతుంది. సో అది ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అలానే మనం ఖమ్మం తర్వాత అలా వరంగల్ ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ చూసినట్లయితే క్లియర్గా ఉంది. మనకి ఎప్పుడైతే ఫెస్టివల్స్ వస్తాయో అప్పుడే ఈ బైపాస్ని అందరికీ ఓపెన్ చేస్తున్నారు హెవీ వెహికల్స్కి. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి. ఇంకా మనం లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఈ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ రోడ్ని ఎవరు యూజ్ చేయకూడదని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్లీజ్ ఈ రూట్లో వాళ్ళు వెళ్తున్నట్టయితే మాత్రం అవాయిడ్ చేయండి. మనం ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే ముందు మీరు చూసారు రైట్ సైడ్లో లారీ వెళ్తుంది. సో ఇక్కడ దాకా మనం యూజ్ చేయొచ్చు, ఇక్కడ దాకా మనం అయితే హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అన్ని వెహికల్స్ కూడా మనం చూస్తున్నాం వెళ్తున్నాయి. ఇంకా మనం ఇప్పుడు దాకా వచ్చాం కదా, ఈ స్ట్రెచ్లో అయితే మనకి ఎలాంటి వెహికల్ కనిపించలేదు. మీరు చూసారు కదా రోడ్ అంత ఖాళీగా ఉందో. సో అందువల్ల ఈ రూట్లో కవర్ రారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రాళ్ళు పెట్టి ఎక్కి వెళ్తున్నారు, బట్ కంప్లీట్ బ్లాక్ చేశారంటే లోపల ఉండిపోతారు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మ్యాక్స్ ఈ హైవేలో వెళ్ళడం మాత్రం అవాయిడ్ చేయండి. అంటే ఈ స్ట్రెచ్లో ఇప్పుడు మీకు చూపించే కదా ఈ స్ట్రెచ్లోని. సో ఇక్కడ దాకా మనకి వెహికల్స్ వచ్చి ఇక్కడ నుంచి టర్న్ తీసుకుంటున్నాయి హెవీ వెహికల్స్ అన్నీ కూడా. సో చూస్తున్నారుగా ముందు ఒక హెవీ వెహికల్ వస్తుంది, అక్కడ ఒక టెప్పర్ వెళ్తుంది. సో అదైతే రైట్ తీసుకుని వెళ్ళిపోయింది. అటువైపు కూడా మనకి ఒక రైల్వే గేట్ ఉంటుంది, ఆ రైల్వే గేట్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతాం. సో దానివల్ల దీనికన్నా ముందు ఇంకో జంక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మనం వెళ్ళామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ చూస్తున్నారు కదా ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, సూపర్ బంది వ్యూ అయితే. సో మళ్ళీ ఇంకొక హెవీ వెహికల్ అయితే టర్న్ తీసుకుంది. మ్యాక్సిమం వెహికల్స్ అన్ని కూడా ఇటే వెళ్తున్నాయి. ఇంకా ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందంటే మనకి ఈ స్టేజ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ అయిందంటే కంప్లీట్గా బైపాస్ కంప్లీట్ అయిపోతుంది. ఇది చూద్దాం ఎన్ని రోజుల్లో ఈ బైపాస్ కంప్లీట్ అవుతుంది అనేది. కొన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోవచ్చు, ఇప్పుడు వేచి ఉండాలి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో చూడటానికి. సో లెఫ్ట్లో కూడా మనకి ఆల్మోస్ట్ అయ్యింది, కనెక్షన్ ఇవ్వాలి ఫ్లైఓవర్కి. అండ్ ర్యాంప్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు చూస్తున్నది క్లియర్ మీకు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మనం చూసుకోవచ్చు ఎలక్ట్రికల్ లైన్స్ అయితే చాలా వెళ్తున్నాయి. అండ్ సౌండ్ వస్తూ ఉంటుంది ఈ రూట్లో వెళ్తున్నప్పుడు, ఆ సౌండ్ మామూలుగా ఉండదు. ఎవరైతే ఎలక్ట్రిసిటీ గురించి తెలుస్తుందో వాళ్ళకి ఆ సౌండ్ గురించి తెలుస్తుంది. ఇంకా చూస్తున్నాక ముందుకు వెళ్తున్నాం, ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర మాత్రం వర్క్ ఇంకా అవ్వలేదు, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మట్టి రోడ్ ఉంటుంది. ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఇది మట్టి రోడ్ కాబట్టి టైర్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు కింద పడే అవకాశం ఉంటుంది. పైగా ఈ రోడ్లో ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి మీరు చూసుకొని జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నాను. ముందు చూస్తున్నారు కదా అటు నుంచి హెవీ వెహికల్ స్పీడ్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి దగ్గర చాలా మందికి రోడ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా రండి, హెవీ వెహికల్స్ వచ్చాను కూడా చూసుకొని జాగ్రత్తగా రండి. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి క్లియర్ కనబడుతుంది అక్కడ ఇంకో ఫ్లైఓవర్ పెండింగ్ ఉందని చెప్పేసి, అది కూడా మనం చూడొచ్చు. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు రైట్ సైడ్లో మట్టి మొత్తం తవ్వారు. మ్యాక్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వచ్చు విజయవాడ నాగ్పూర్ హైవే.
అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా కొంచెం కిందకు ఉన్నాయి, బట్ వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వెహికల్ మూవ్మెంట్ అయితే ఉంది, ఎక్కువ ట్రాఫిక్ కూడా వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. కొన్ని వెహికల్స్ మన ముందు నుంచి వెళ్ళాయి, ఇంకా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. నేను వెళ్ళిన టైంలో తక్కువ వెహికల్ మూవ్మెంట్ ఉంది, బట్ వెహికల్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. నేను రిటర్న్లో వచ్చినట్టు చూసాను. సో వెహికల్స్ తిరుగుతున్నాయి. మీకు చూపించే కదా మ్యాప్ వ్యూలోని ఆ ఏరియా వరకు మనం హ్యాపీగా ఈ బైపాస్ని యూజ్ చేయొచ్చు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని కూడా ఈ బైపాస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం అయితే ఒక బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ లెఫ్ట్లో రైట్లో రెండు వైపులో కూడా ఎలక్ట్రికల్ లైన్స్ అయితే ఉన్నాయి. వ్యూ మాత్రం అదిరింది. మీకు ఇవన్నీ కూడా స్కై వ్యూలో చూపించాను. మీరు ఆ స్కై వ్యూలో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు నేను రైడ్ వ్యూలో తక్కువ చూపించాను, సో అందుకే మీకు మళ్ళీ రైడ్ వ్యూలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో బ్లాక్ నుంచి వెళ్ళాం కదా, ఇది కంప్లీట్ రోడ్ క్లోజ్డ్. అక్కడ మీరు చూసుకోవచ్చు బాక్స్ మీద కూడా ఉంది రోడ్ క్లోజ్డ్ అని చెప్పి. సో నేను మీకు జస్ట్ చూపిద్దామని చెప్పేసి ఇలా వెళ్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం రోడ్ ఇన్కంప్లీట్ ఉంది. సో ఇలాంటి రోడ్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే అసలు వెళ్ళకూడదు ఈ రూట్లోకి, మనం కింద నుంచి కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ రూట్లో సింబల్ కనిపిస్తుంది కదా, ఆ టైంలో మాత్రం మనం స్లో అయిపోవాలి. అక్కడ మనం మ్యాక్స్ డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇలాంటి ప్లేస్లో స్లోగా వెళ్ళడం చాలా మంచిది, ఎందుకంటే ఆ డైవర్షన్ కూడా మనకు కనబడుతుంది కాబట్టి. సో ఫైనల్గా అక్కడ ఫ్లైఓవర్ పెండింగ్ ఉంది వర్క్ అయితే. ఫైనల్గా ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మనం ఎగ్జాక్ట్గా మన హైదరాబాద్ హైవే ఉంది కదా, అక్కడ నుంచి 22 కిలోమీటర్స్లోని గన్నవరం అయితే వెళ్ళొచ్చు. మీకు కిలోమీటర్స్ కనబడుతున్నాయి. ఇక్కడైతే నేను కిలోమీటర్ ముందుకు వచ్చి ఈ వీడియో తీశాను. సో ఎలా ఉంది బైపాస్? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా మన విజయవాడ వెస్ట్ బైపాస్ లో ఏం వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది, అండ్ అలానే ఇంకా ఎన్ని రోజుల్లో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. సో ఇంకా నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.